అసలు మన సమాజానికి తెలియాల్సినది, ఇవాళ హిందూ ధర్మం పేరు మీద దాడులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ఇవాళ మనం ప్రశ్నిస్తే ఎందుకు దాడులు చేస్తూ ఉన్నారు, అసలు ఆ హిందూ ధర్మంలో నీ పురాణ ఇతిహాసాలలా, నీ వేదాలలా, నీ గ్రంథాలలా మమ్మల్ని ఎందుకు తిట్టినవు అనేది మా ప్రశ్న. మమ్మల్ని ఎందుకు గౌరవించలేదు, మమ్మల్ని ఎందుకు ఊరవతలు ఉంచినావు, మాకు ఎందుకు విద్యను దూరం చేసినావు, మాకు ఎందుకు మా గౌరవానికి దూరం చేసినావు, మాకు బట్టకు ఎందుకు దూరం చేసినావు, నీ గ్రంథాలు, నీ వేదాలు, నీ ఇతిహాసాలు, నీ పురాణాలు అని ప్రశ్నిస్తే హిందూ ద్రోహమా? ఇలా కథకృష్ణ సార్ కానీ, బైరి నరేష్ కానీ, అక్కడ పూలే గారు కానీ, బాబాసాహెబ్ గారు కానీ, మహాత్మా మన సాహు మహారాజ్ గారు కానీ, నారాయణ గురు కానీ, ఈ మహనీయులన్నీ ఇదే ప్రశ్నించారు కదా. ఇదే ప్రశ్నిస్తే దబల్కర్ గారిని చంపేశారు, గౌరీశంకర్ గారిని చంపేశారు, ఇవాళ కత్తి మహేష్ను కూడా చంపేశారు, ఇవాళ బైరి నరేష్ కూడా హత్యా ప్రయత్నం చేశారు, ఇవాళ కథకృష్ణ మీద కూడా హత్యా ప్రయత్నం చేయడానికి సంపనికి కూడా కుట్ర చేస్తూ ఉన్నారు. ఈ తెలుగు రాష్ట్రాలలో సంస్కృత పండితులు కత్తి పద్మరావు తర్వాత డాక్టర్ కథకృష్ణ కనుక మీ సంస్కృతంలో ఉన్న వేదాలు, పురాణాలు, ఇతిహాసాలను మా మీద రాసినటువంటి బూతులను ఎండగడితే మీ బతుకు బండారం అవుతుంది, మీ హిందూ ధర్మం మా మీద చేసినటువంటి ద్రోహం బయటపడుతుంది, వీళ్ళని మూసేయాలనే కుట్ర ఇలా చేస్తూ ఉన్నది ఈ హిందూ ముసుగులో ఉన్న ఈ చీకటి దొంగలు, ఈ భూ మాఫియా, ఈ గుండా, ఈ రౌడిజం చేసే హిందూ ముసుగుకున్న గుండాలు, వీళ్ళను ఉసుగొలుపుతున్న రాజకీయ నాయకులు అధికారం కోసం, ఈ రాజ్య అధికారం కోసం, ఈ దేశ సంపదను దోచుకోవడం కోసం, ఈ దేశ సంపదను ఈ దేశంలో ఉన్న ఒక 5% లేని బ్రాహ్మణ వర్య వర్గాలకు ఈ దేశ సంపదను కట్టబెట్టడంలో కుట్ర భాగమే. ఈ ప్రజలను తిరుగుబాటు చేయకుండా, ఈ ప్రజలను అణచివేయడం కోసం ఈ ప్రజలను జోగొట్టుకుతున్నారు, పైకి హిందూ ముసుగొట్టుతున్నారు, హిందూ బాయ్ అంటున్నారు, హిందువులకు ముస్లింలను శత్రువులుగా చూపిస్తున్నారు, హిందువులకు కమ్యూనిస్టులను శత్రువులుగా చూపిస్తున్నారు, హిందువులను క్రిస్టియన్లను శత్రువులుగా చూపిస్తున్నారు. ఇది ఒక కుట్ర, ఇది అధికారం కోసమే జరుగుతున్నది. అందుకోసం ఈ ప్రశ్నించే గొంతుకలను, ఈ చైతన్యవంతమైన సమాజాన్ని చంపివేయడం కూడా సిద్ధపడ్డది ఈ రాజ్యం. నీ గ్రంథాలలో, నీ వేదాలలో, నీ ఇతిహాసాలలో మమ్మల్ని ఎందుకు తిట్టినావు, శూద్రులు అని ఎందుకు అన్నావు? శూద్రుడు అంటే అర్థం ఈ చీకోటికి కానీ, లేకపోతే ఈ బంగారయ్య శర్మ కానీ, ఏదైతే ఈ పండితులమని, ఈ కుహన పండితులమని చెప్పుకుంటున్న బంగారయ్య శర్మ, ఇలాంటి రామలింగేశ్వరరావు, ఈయన చిన్నజీర స్వామి, ఈ అర్థాలు చెప్పు, వీటికి అర్థం తెలుగులో చెప్పు. నువ్వు రాసుకున్న సంస్కృతంలో ఉన్న వాటికి తెలుగులో అర్థం చెప్పు. తెలుగులో అర్థం చెప్పి, తెలుగులో కనుక మమ్మల్ని అవమానించినట్టు లేకపోతే, తెలుగులో కనుక మమ్మల్ని తిట్టినట్టు లేకపోతే మేము క్షమాపణ చెప్తాం. కానీ రా చర్చకు రా, నీ ధర్మాలను, నీ పురాణ ఇతిహాసాలను, నీ గ్రంథాలను తీసుకొని చర్చకు రా. నీ రామ ఇతిహాసాలను తీసుకొని చర్చకు వస్తావా? ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మేము గ్రామంలో చేసేది అదే. బీసీ ఎస్సీ ఎస్టీ సమాజాన్ని నువ్వు ఎందుకు అవమానించినావు? హిందూ ధర్మం మీద నువ్వు చేస్తున్న దోపిడీ ఎక్కడిది? అసలు నువ్వు హిందువు ఎట్లా అవుతావు? నువ్వు హిందువులకు ఏం చెప్తున్నావు? చీకోటి ప్రవీణ్, చిన్నజీర స్వామిని అడుగుతున్నాం. ఇలా చిన్నజీర స్వామి కూడా మాట్లాడిన అంతకంటే కథకృష్ణ, బైరి నరేష్ కంటే చాలా ఘోరంగా నీచంగా మాట్లాడిండు. కోడిగుడ్డు తిన్నవాడు కోడి లెక్క పుడతా అన్నాడు. కోడి లెక్క పుట్టి పెంట మీద ఏరుకుంటూ తిని బతుకుతారు అని చెప్పిన చిన్నజీర స్వామి, నీకు పండితుడు, నీకు హిందూ సంరక్షకుడు, మమ్మల్ని ద్రోహులని, మమ్మల్ని లంజా కొడుకులని, మమ్మల్ని లంజకు పుట్టిన కొడుకులని అన్నా నువ్వు పవిత్రుడివి, పండితులు, గొప్పవాళ్ళు, మేధావులా? ఇది మీ అనుకుంటే మా మీద దాడులు చేస్తారా? చావనికైనా సిద్ధమే. ఎంతమంది చంపుకుంటారో చంపుకోండి. నీ ఎండగడతాం, మీ ద్రోహాలను, మీ కుట్రలను, మీరు చేస్తున్న మోసాలను బరాబర్ ఎండగడతాం. ఎంతమంది చంపుకుంటావు చంపుకో. మిత్రులారా, ఇది ఆవేశంతో, బాధతో, నా సోదర సమాజం ఇంకా ఎంతమంది బలి కావాలి అనే బాధతో చెప్తున్న మాటలు.